శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. సదాశివనారాయణ సమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ మహావిష్ణువు యొక్క జగద్గురు స్వరూపమైన భగవాన్ శ్రీ 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 వేదవ్యాస మహర్షి వారిచే రచింపబడిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు 23వ అధ్యాయమునకు అందరికీ స్వాగతం. శివనామ మహిమ. ఋషులు ఇట్లు పలికిరి: ఓ సూత మహాత్మా, వ్యాస శిష్యుడు నీకు నమస్కారము. ఉత్తమమైన భస్మ మహిమను, రుద్రాక్ష మహిమను, అలాగే ఉత్తమోత్తమైన నామ మహిమను అను మూడింటిని కూడా మిక్కిలి ప్రేమతో సంగ్రహముగా చెప్పి మా మనస్సును అలరింపజేయుము అని మహర్షులు అడుగగా, సూత మహర్షులు వారు ఇట్లు పలికిరి: మీరు లోకములకు హితమును చేయు ప్రశ్నను చక్కగా అడిగితిరి. మీరు గొప్ప ధన్యులు, పవిత్రులు, వంశమునకు అలంకారము వంటివారు. మీరు పరమదైవమైన పరమశివుణ్ణి కొలుచుచున్నారు. మీకు సదా పరమశివుని గాథ ఈ లోకములో సర్వదా మిక్కిలి ప్రీతికరమై ఉన్నది. పరమశివుణ్ణి ఉపాసించువారు ధన్యులు, కృతకృత్యులు. వారి జన్మ సఫలమగును, వారి కులము ఉద్ధరింపబడును. సదా శివ 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 అంటూ శివనామమును జపించువానిని చెదలు నిప్పుని వలె పాపములు వారిని స్పృశించజాలవు. ఓ శివ, నీకు నమస్కారము అని పలికే నోరు సర్వ పాపములను పోగొట్టేటువంటి పవిత్ర తీర్థముతో సమానము. అట్టి భక్తుని ముఖమును ప్రీతితో తీర్థభావనతో చూచువానికి కూడా తీర్థదర్శన ఫలము నిశ్చయముగా లభించును. ఓ ద్విజులారా, ఎవని యందు అత్యంత శుభకరములైన శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉండునో అట్టి వానిని అట్టివారి దర్శన మాత్రము చేత త్రివేణి సంగమములో స్నానము చేసిన ఫలితము లభించు. ఈ మూడు కూడా త్రివేణి అను 3 నదులతో సమానమైనవని స్మృతులు మనకి తెలియచేస్తుంటివి. ఈ 3 ఎవరి శరీరమునందు నిత్యము ఉండునో అట్టి వాని దర్శనము లోకములో దుర్లభము. వాని దర్శనము సర్వ పాపములను పోగొట్టును. వాని దర్శనమునకు త్రివేణి సంగమ దర్శనమునకు భేదము ఏమీయూ లేదు. ఈ సత్యము ఎరుంగని వాడు పాపాత్ముడనుటలో సందేహమే లేదు. ఎవరి లలాటముపై విభూతి లేదో, ఎవరి శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో, ఎవరి పలుకులు శివనామం భరితములు కావో అట్టి వానిని అధముడిగా భావించి అట్టి వారిని త్యజించవలెను. శివనామము గంగ వంటిది, విభూతి యమున వంటిది, రుద్రాక్ష సర్వ పాపములను పోగొట్టేటువంటి సరస్వతీ నది వంటిది. ఈ 3 ఎవరి శరీరమునందు కలవో వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణి సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరి ఒకవైపు ఉంచి విద్వాంసులేగాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూచెను. రెండిటి ఫలము కూడా సమానముగా ఉండెను. కావున విద్వాంసులు వీటిని అన్ని వేళలా ధరించవలెను. ఆనాటి నుండి బ్రహ్మ, విష్ణు మొదలగు సమస్త దేవతలందరూ కూడా విభూతిని, రుద్రాక్షను, శివనామమును ధరించుచుండిరి. వీటి దర్శనము సర్వ పాపములను పోగొట్టును అని సూత మహర్షుల వారు పలుకగా, ఋషులు ఇట్లు పలికిరి: నామము మొదలగు 3ంటికి గల ఫలము ఇంత గొప్పది కదా. గొప్ప వ్రతము గల ఓ సూత మహర్షి, వాటి మాహాత్మ్యమును నీవు విచారించి చెప్పెదగు కాక. సూత మహర్షులు వారు ఇట్లు పలికిరి: ఋషులారా, మీరు గొప్ప బుద్ధిశాలురు, మంచి శైవులు, జ్ఞానుల్లో శ్రేష్ఠులు. కావున ఓ ద్విజులారా, వాటి మాహాత్యాన్ని మంచి భక్తి శ్రద్ధలతో వినండి. ఓ విప్రులారా, ఇది శాస్త్రములలో, పురాణములలో మరియు వేదములలో కూడా ఎంతో రహస్యముగా ఉన్న విషయము. అయినను మీ అందలి ప్రీతిచే దీనిని నేను ఇప్పుడు బయటపెట్టుచున్నాను. ఓ ద్విజశ్రేష్ఠులారా, బ్రహ్మాండములోని వ్యక్తావ్యక్తముల కంటే పరుడైన మహేశ్వరుడు తక్క ఈ 3ంటి మహిమను మరి యొక్క వారు ఎవ్వరూ కూడా తెలియలేరు. ఓ విప్రులారా, నేను నామ మహిమను అనగా శివనామ మహిమను భక్తితో సంగ్రహముగా చెప్పెదను. సర్వ పాపములను హరించే ఉత్తమమైన ఈ మహిమను మీరు ప్రేమతో వినుడు. శివనామమనే దావాగ్ని ఎదుట మహాపాపములనే పర్వతములు సైతం తేలికగా బూడెదగును. ఈ మాట
ముమ్మాటికి సత్యము. ఓ సౌనక, పాపము వలన కలిగే వివిధ దుఃఖములు కూడా కేవలం శివనామము చేతనే నశించును గాని మరి ఒక విధానము చేత అవి నశింపబడవు. ఈ లోకములో ఏ మానవుడు నిత్యము శివ 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 అంటూ శివనామమును జపించుటలో ఆసక్తిని కలిగియుండునో అతడిని మాత్రమే వైదికుడు అనవలెను. అతడు మాత్రమే పుణ్యాత్ముడు, అతడు మాత్రమే ధన్యుడు, అతడిని మాత్రమే పండితుడు అనవలెను. ఓ మహర్షి, శివనామమును జపించుటయందు విశ్వాసము గల మానవులు ఆచరించే వివిధ ధర్మములు వెంటనే ఫలవంతమవుతాయి. ఓ మహర్షి, శివనామము వలన ఎన్ని పాపములు నశించునో అన్ని పాపములను ఈ భూలోకములోని మానవులు ఎవరూ కూడా చేయలేరు. ఓ మహర్షి, మానవులు శివనామమును ఉచ్చరించిన వెంటనే, ఒక్కసారి భక్తితో ప్రేమతో శివనామమును ఉచ్చరించిన వెంటనే బ్రహ్మహత్యాది మొదలగు సమస్త పాపరాశులన్నీ కూడా నశించిపోవును. శివనామమనే పడవతో సంసార సముద్రము దాటే వారి యొక్క సంసార కారణులైన పాపములు నశించుటలో సందేహమే లేదు. ఓ మహర్షి, సంసారమునకు మూలమైన పాపములు శివనామమనే గొడ్డలితో నిశ్చయముగా నాశనము పొందుతాయి. పాపమనే దావాగ్ని చేత పీడితులైన మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే సంతప్తులైన వారికి శివనామము లేనిచో శాంతి లేదు. శివనామమనే అమృత వర్షధారలచే తడిసిన మానవులు సంసారమనే దావాగ్ని మధ్యలో అయినను ఏనాడు దుఃఖించరు. శివనామమునందు గొప్ప భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి వెంటనే లభించును. ఓ మునిశ్రేష్ఠ సౌనక, అనేక జన్మలు తపస్సు చేసిన వానికి మాత్రమే సర్వ పాపములను పోగొట్టేటువంటి శివనామమునందు భక్తి కుదురుతుంది. ఎవరికి శివనామమునందు అతిశయించిన నిరంతర భక్తి కుదురుతుందో వానికి మాత్రమే మోక్షము సిద్ధిస్తుంది. ఇతరులకు ఎంతో దుర్లభమని నా అభిప్రాయం. అనేక పాపములను చేసిన వాడైనను శివనామ జపమునందు ఆదరము కలవాడైనచో అతడు పాపములన్నిటి నుండి విముక్తుడగుటలో సందేహమే లేదు. అడవిలోని వృక్షములు దావాగ్నిలో భస్మమగు తీరున పాపములన్నీయూ కూడా శివనామము వలన దగ్ధమగును. ఓ సౌనక, నిత్యము విభూతిని ధరించి ఆదరముతో శివనామమును జపించు వ్యక్తి ఘోరమగు సంసార సముద్రమును నిశ్చయముగా దాటివేయును, నిశ్చింతగా దాటివేయును. బ్రాహ్మణులను సంహరించుట లేదా బ్రాహ్మణుల సొమ్మును అపహరించుట వంటి ఇత్యాది మహాపాతకములు సైతము శివనామమునందు ప్రేమపూర్వకమైన భక్తితో ఆదరముతో జపించువానిని ఈ పాపములు ఏమీ చేయలేవు. పూర్వ విద్వాంసులు వేదములన్నిటినీ పరిశీలించి శివనామ జపము మాత్రమే సంసారమును త్రింపజేయు గొప్ప ఉపాయమని తేల్చి చెప్పిరి. ఓ మునిశ్రేష్ఠులారా, ఎక్కువ మాటల వలన ఏమి లాభము? పాపములన్నిటినీ హరించు శివనామము యొక్క మహిమను ఒకే శ్లోకములో నేను చెప్పెదను. పాపానాం హరణే శంభోర్నామ శక్తిర్హ పావని శక్నోతి పాతకం తావత్ కర్తుం నా అపి నరః క్వచిత్. అంటే శివనామమునకు ఎన్ని పాపములను హరించు పావనము చేయు శక్తి కలదో అన్ని పాపములను నరుడు ఎన్నటికీ చేయలేడు. ఓ మహర్షి, ఓ సౌనక, పూర్వము మహాపాపియగు ఇంద్రద్యుమ్న మహారాజు కూడా శివనామము యొక్క ప్రభావము చేత మాత్రమే ఉత్తమమగు పుణ్యలోకమును పొందెను. మరియు ఓ మహర్షి, అనేక పాపములను చేసిన ఒకానొక బ్రాహ్మణ స్త్రీ శివనామ మహిమ చేత ఉత్తమ గతిని పొందెను. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఇంతవరకు మీకు శివనామ మహిమను చెప్పి తిని పవిత్రము చేయు వాటిని కూడా పవిత్రము చేసే భస్మ మహిమను కూడా వినుడు. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత నందు శివనామ మాహాత్మ్య వర్ణన అనే 23వ అధ్యాయము ముగిసినది. ఏవం సర్వం పరమేశ్వర పాదార విందార్పణమస్తు.